వైరస్కి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? మనం ఆరోగ్య రంగంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా హెల్త్ కేర్ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఇప్పుడు మనం రైట్ ట్రాక్లోనే ఉన్నామా? ప్రపంచంలో మెడిసిన్ రంగంలో కానీ బయోటెక్నాలజీ రంగంలో కానీ భారత స్థానం ఏంటి? ఇంకా ఏ విధంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి? ఈ అంశాల గురించి మనం ప్రస్తుతం మాట్లాడబోతున్నాం. వరప్రసాద్ రెడ్డి గారు, శాంతా బయోటెక్స్ ఫౌండర్ అండ్ చైర్మన్. నమస్కారం వరప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. వరప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్స్ ఏమో ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాలి, ఇంకా వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ వచ్చే వరకు అంటున్నారు. కానీ ఎకానమీ వరీయింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇప్పటి వరకు మనం రైట్ ట్రాక్లో ఉన్నామనిపిస్తుందా మీకు? నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పటి వరకు అయితే మనం సరైన మార్గంలోనే ఉన్నాం. ఒక్క అపశృతి మాత్రం జరిగింది ఇటీవల. మద్యం షాపులు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. అంతవరకు లాక్డౌన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మన దగ్గర సరైనటువంటి సన్నద్ధత, ఒక వ్యాక్సిన్ కానీ దానికి నివారణ చేయగలిగినటువంటి ఒక ఔషధం కానీ లేవు మన దగ్గర. వాటి మీద ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సాగుతున్న సమయంలో ఏకైక మార్గం మనం రక్షించుకోవడానికి ఐసోలేషన్. సమూహంలో ఉండకూడదు, ఒకరినొకరు పార్టీలు చేసుకోవడం, కలిసి ఉండడం అట్టడి కూడదు. అందువల్ల ఇట్లా లాక్డౌన్ అనేది తప్పనిసరి అయినటువంటి ఒక రకమైన ఆయుధం. అది చేయడం కరెక్టే. మీరు అన్నట్టుగా దీనివల్ల ఆర్థిక పరిస్థితి కునేలిపోతుందన్నది వాస్తవం. ఇది ఎల్లకాలం కొనసాగితే దాని తాలూకు చాలా దుష్పరిమాణాలు చాలా వస్తాయి. ఇప్పుడు కేవలం కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. అది లాక్డౌన్ అలాగే కంటిన్యూ అయితే వితౌట్ వ్యాక్సిన్ ఆర్ వితౌట్ మెడిసిన్ అది చాలా జీవితాలని పాడు చేస్తుంది. చాలామంది వాళ్ళ జీవన భృతి కోల్పోయి ఆకలి చావులు చచ్చిపోతారు. కనుక ఈ లాక్డౌన్ ఇప్పుడు చేసింది కరెక్టు. రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాంటి పునరావృతమైనప్పుడు చాలా కష్టం అవుతుంది. ఓకే సార్. సో దానికి మనం సన్నద్ధత కావాలి. మనకు రాబోయే రోజుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించాలి. వరప్రసాద్ రెడ్డి గారు, అయితే వ్యాక్సిన్ విషయంలో మన దేశంలో చాలా సంస్థలు వర్క్ చేస్తున్నాయి. అన్ని దేశాల్లో కూడా వ్యాక్సిన్, కానీ కనుక్కునే ప్రాసెస్ అనేది చాలా పెద్దది అని చెప్తున్నారు. టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కూడా అందరికీ తెలిసిందే. మనం ఎక్కడున్నాం సార్ ఈ వ్యాక్సిన్? అండ్ అట్ ది సేమ్ టైం నిజంగా వ్యాక్సిన్ వచ్చినా కూడా మనకున్న ఈ జనాభా దృష్ట్యా అంత ఫాస్ట్గా మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇదంతా సాధ్యమవుతుందా? మనం వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయమ్మా. సుమారుగా ప్రపంచంలో 1000 కంపెనీల దాకా దీని మీద దృష్టి పెట్టాయి. అలాగే మన దేశంలో కూడా చాలా సంస్థలు ముందుకు అనేక భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. కొంతమంది యూకే ఆక్స్ఫర్డ్తోనూ, కొంతమంది విస్కాన్సిన్ యూనివర్సిటీతోనూ, ఇప్పుడు శాంతా సనోఫీ అది భాగస్వామి కాబట్టి వాళ్ళతోనూ రకరకాల ఏర్పాట్లు చేసుకొని R&D జరుగుతుంది. అయితే ఏ దశలో ఉంది అని మీరు అడిగితే ఇతరుల విషయం నాకు తెలియదు. కానీ శాంతా నుంచి నేను చెప్పగలిగింది ఒకటే, సనోఫీ అనేది చాలా పెద్ద సంస్థ. వాళ్ళు తమ ప్రత్యర్థులైనటువంటి GSKతో చేతులు కలిపి త్వరగా ఈ వ్యాక్సిన్ తీసుకురావాలని తపనలో ఉన్నారు. అది చాలా విచిత్రమైనటువంటి బిజినెస్ రంగంలో ఇంతవరకు జరగనటువంటిది. ఇద్దరు ప్రత్యర్థులు ఒకే ఆశయం మీద కలిసి పనిచేయడం అనేది అరుదైన అంశం. వాళ్ళు GSK, సనోఫీ కలిసి ఈ వ్యాక్సిన్ మీద దృష్టి పెట్టారు. వాళ్ళు ప్రస్తుతం డెవలప్మెంట్ ఫేజ్లోనే ఉన్నారు. బహుశా క్లినికల్ ట్రయల్స్కి రావడానికి, ప్రీ క్లినికల్ అండ్ క్లినికల్ రావడానికి ఈ సంవత్సరాంతానికి వస్తారేమో. కాబట్టి మనకు వ్యాక్సిన్ దొరకడానికి వచ్చే సంవత్సరం మధ్యలో కానీ వచ్చే సంవత్సరం చివరిలో కానీ రావచ్చు శాంతా నుంచి. సార్, ఇంత పాపులేషన్కి మనం వ్యాక్సిన్ ఇవ్వడం ఇదంతా సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు మీరు శాంతా బయోటెక్స్ వైపు నుంచి మీరు మల్టిప్లికేషన్లో చాలా తక్కువ కాస్ట్లో వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావడంలో మీరు ఎక్స్పర్ట్. సో ఇండియన్ సైడ్ నుంచి ఏం చెప్తారు సార్?
వరప్రసాద్ రెడ్డి గారు, సో మీ శాంతా బయోటిక్స్ అంటేనే లో కాస్ట్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్స్. ఈ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, అలా ఎక్కువ మల్టిప్లై చేసే విషయంలో కానీ ఏం చెప్తారు? ఇండియా ఎక్కడుంది? మన పాపులేషన్కి నిజంగా ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇవ్వడం అనేది మనకి సాధ్యం అవుతుందా? సార్ వరప్రసాద్ రెడ్డి గారు వినిపిస్తుందా సార్? చెప్పండి అమ్మా. అయ్యా, అదే శాంతా బయోటిక్స్ గురించి మీరు యూనిట్స్ మల్టిప్లై చేయడంలో కానీ లో కాస్ట్లో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ ఎక్స్పర్ట్ అని చెప్తారు. సో మనం అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కరోనా వ్యాక్సిన్ విషయంలో, ఆర్ ఎనీ అదర్ వ్యాక్సిన్ గానే చూస్తారా దీన్ని? మనకు ముందు మన స్వయం సమృద్ధి మనం చూసుకోవాలి. మన జనాభాను కాపాడుకోవడానికి తగిన మందులు తయారు చేసుకొని మన దేశంలో ఇవ్వగలిగితే తర్వాత ఎక్స్పోర్ట్ గురించి ఆలోచించాలి. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం కదమ్మా. మనం ముందు ఉత్పత్తి చేసినట్టు వ్యాక్సిన్లు మన జనాభాకి అందేట్లుగా మార్గం చూసుకోవాలి. దానికి కూడా చాలా విస్తృతమైన ప్రయత్నం చేయాలి. కేవలం ఒక కంపెనీ చేయలేదు, అది ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, పిహెచ్సిస్ అంటాం, ప్రతి విలేజ్లో ఉన్నాయి అవి. వాటిని మళ్ళీ మనం ఉద్దీప్తం చేసి వాళ్ళ ద్వారా వ్యాక్సిన్ అందరికీ అందేట్టుగా ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి, లేకపోతే అందరికీ అందదు. ఇది హెల్త్ కేర్ సెక్టర్లో మార్పులు చాలా అవసరం అని చెప్తున్నారు. ఈ వైరస్ తర్వాత మనం కొంత డాక్టర్ పేషెంట్ రేషియో విషయంలో కానివ్వండి, లేకపోతే పబ్లిక్ హెల్త్, దట్టు ప్రాథమిక స్థాయిలో ఉండే పబ్లిక్ హెల్త్ విషయంలో కానీ ఇండియా చాలా వెనుకబడి ఉంది అని చెప్పి ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి మనం? అవునమ్మా, మీరు చెప్పింది వాస్తవం. మన దేశంలో మన బడ్జెట్స్, వార్షిక బడ్జెట్లలో విద్యకి, వైద్యానికి, ఆరోగ్యానికి చాలా చిన్నచూపు చూసాం. గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, ఒకరిని నేను విమర్శించట్లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 72 ఏళ్లలో ఏదో కొద్ది కాలం మాత్రమే ఒక సైన్స్కి పెద్దపీట వేశారు. మిగతా అన్ని బడ్జెట్లు రక్షణ వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఆరోగ్యానికి వాళ్ళు ఇచ్చిన జీడిపిలో 1.15%. అది చాలా తక్కువ. మనతో అది పేద దేశాలతో కంపేర్ చేసినప్పుడు, ఆఫ్రికా లాంటి దేశాలతో పోల్చినప్పుడు కూడా మనం చాలా దయనీయమైనటువంటి తక్కువ అలొకేషన్ చేసాం. ఆ పరిస్థితి మారాలి. దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పని విషయం గుర్తుపెట్టుకొని, కేవలం ఒక ఎల్ఓసి దాటొచ్చారని చెప్పని ఆ భయంతో రక్షణకి విపరీతమైనటువంటి బడ్జెట్లు కేటాయించి ఎంత వాళ్ళు మహా అయితే 10 అడుగులు ముందుకు వస్తారు, 10 అడుగులు వెనక్కి వెళ్తారు. దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని ఎక్కువగా ఊహించి రక్షణ కోసంగా మనం మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాం. మన 1.15% అంటే చాలా తక్కువ. మీకు ఈ గత బడ్జెట్, వార్షిక బడ్జెట్లో చూస్తే మనం 90,000 కోట్లు మాత్రం పెట్టాం ఆరోగ్యానికి. అది చాలా తక్కువ. అదే రక్షణ కోసం మనం పెట్టిన వ్యయం 4.7 లక్షల కోట్లు. 4.7 లక్షలు రక్షణ వ్యవస్థలో పెట్టి ఆరోగ్యం గురించి 90,000 మాత్రం పెడితే ఎదురిపోతుందమ్మా, చాలదు. విద్య కూడా అంతే. విద్య ఎందుకు అవసరం అంటే మనకు ఆవిష్కరణలు కొత్తవి కావాలి. ఎల్లకాలం ఇంకోరి మీద మనం ఆధారపడి ఉండకూడదు. ఇవాళ ఈ కరోనా వచ్చినప్పుడు 33 కంపెనీల నుంచి మనం కిట్లు కొన్నాం, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు. అవి సరిగా పనిచేయలేదు. ఎందుకు ఇంకొకరి మీద ఆధారపడాలి? అదేమి రాకెట్ సైన్స్ కాదు, స్పేస్ టెక్నాలజీ కాదు. మన సైంటిస్టులు దాన్ని అద్భుతంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. దానికి తగిన ప్రోత్సాహకాలు లేవు,
దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దీంతో మనం గుణపాఠం నేర్చుకొని రానున్న కాలంలో ఇలాంటి వైరస్లు ఏమైనా వ్యాపిస్తే మనకు స్వయం సమృద్ధితో మనం సుసంపన్నంగా ఉండాలి. మనకు కావాల్సిన కిట్లు మనం తయారు చేసుకో ఉండాలి, మనకు కావాల్సిన వ్యాక్సిన్లు ఉండాలి, మనకు కావాల్సినటువంటి ఔషధాలు కావాలి. ఈ క్రమంలో మనం వాటికి R&Dకి ఎక్కువ వెచ్చించాలి. గతంలో R&D చేయడానికి కొద్దిపాటి ఎంకరేజ్మెంట్ ఉండేది. అంటే మనం ఒక 100 రూపీస్ R&D మీద ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా 200% వెయిటెడ్ యావరేజ్ ఇచ్చి మనం పెట్టిన R&Dని వెనక్కి ఇచ్చేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అది 200% నుంచి 150కి దిగింది, 150 నుంచి 50కి దిగింది. ఇప్పుడు అది కూడా 0 అయిపోయింది. అంటే ఏమిటి? ప్రభుత్వ దృష్టిలో R&D అవసరం లేదు అని. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా బాధకరించే విషయం. అంటే ఎల్లకాలం మనం విదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడతామా? మేక్ ఇన్ ఇండియా అని చెప్పని పిలిపించినప్పుడు ఆ మేక్ ఇన్ ఇండియా కావాల్సినటువంటి మేధో సంపత్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనమే తయారు చేసుకోవాలి. ఆ ఆవిష్కరణలకు జరగాలి. దానికి R&D మీద మనం నిధులు ఎక్కువ కేటాయించాలి. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు R&Dకి కేటాయించేది ఇట్లాంటి వ్యాక్సిన్లన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంతా ఇవన్నీ బయోటెక్నాలజీ పరంగా చేస్తారు కదా. కేవలం $350 మిలియన్ వాళ్ళ వార్షిక బడ్జెట్. అదే ఒక్క కంపెనీ ఫైజర్ అన్న కంపెనీ అమెరికాలో వాళ్ళ వార్షిక బడ్జెట్ $7 బిలియన్లు. అలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఒక ప్రభుత్వ పరంగా చేసిన $350 మిలియన్ అంటే మీరు ఊహించండి, మనం మొత్తం దేశం అంతా కలిపి బహుశా $1 బిలియన్ ఖర్చు పెడతాము దేశం అంతా కలిపి. అక్కడ ఒక కంపెనీ, ఫార్మస్యూటికల్ కంపెనీ ఫైజరు $7 బిలియన్ వార్షిక బడ్జెట్ R&D పెట్టారు. వాళ్ళకి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఒకటి ఉంది, అది ప్రభుత్వ సంస్థ. వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్గా $28 బిలియన్ వార్షికంగా కేటాయిస్తారు. అందుకే అక్కడ నుంచి ఆవిష్కరణలు వస్తాయి. మనం వాటిని చూసి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, వాళ్ళతో భాగస్వామ్యం పెట్టుకొని ఇక్కడ తయారు చేయడం, వాళ్ళకి రాయల్టీలు పే చేయడం, లేకపోతే వాళ్ళకి అప్ఫ్రంట్ ఫీల్ పే చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. ఈ దశ నుంచి మనం కూడా మన సామర్థ్యం మీద మన ఆధారపడి, మన మేధస్సు మీద మన ఆధారపడి స్వయం సమృద్ధి సాధించకపోతే ఇలాంటి విష పరిణామాలకి ముందు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సిన సందర్భాలు వస్తాయి నా భయం. ఇవాళ లాక్డౌన్తో కొంత కాపాడుకున్నాం. ప్రతిసారి మనం లాక్డౌన్ చేస్తే ఏమవుతాయమ్మా? ఆర్థిక వ్యవస్థ కునారెళ్ళిపోతుంది, చాలామంది జీవితాలు కోల్పోతారు, ఆకలి చావులు ఎక్కువ అవుతాయి, పోషకాహార లోపాలు వస్తాయి, సరైన తిండి ఉండదు, సరైన ఉద్యోగం ఉండదు, సరైన పోషణ ఉండదు, మనుషులంతా చాలా దెబ్బలకి ఇబ్బందులకు గురవుతారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే మనకు ఆవిష్కరణలు చాలా ముఖ్యం. విద్యకి, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలి. తర్వాత డాక్టర్లు చూడండి, నిష్పత్తి WHO ఒక మ్యాండేట్ ఇచ్చింది, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి అని. ఎన్ని దేశాలు ఫాలో అయినాయి? చాలా ఫాలో అయినాయి. ఫాలో కాని దేశాల్లో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. మనకు 11,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. మీకు ఈ దేశంలో ఏటా కేవలం 70,000 మంది డాక్టర్లే మనం తయారు చేసుకుంటున్నాం. కేవలం 70,000 మంది. ఎంత జనాభాకి? 134 కోట్ల జనాభాకి. క్యూబా లాంటి దేశం, చిన్న దేశం, ఆర్థికంగా మనకన్నా పెద్ద గొప్పదేం కాదది. వాళ్ళు ఎన్నో పోరాటాలు అమెరికాతో చేసి వాళ్ళు నిలబడగలిగారు, సర్వైవ్ అయ్యారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళ వైద్య రంగం అద్భుతంగా ప్రగతి సాధించింది. ఇవాళ ఇలాంటి అత్యేక పరిస్థితి వచ్చినప్పుడు అన్ని దేశాలకి వాళ్ళ డాక్టర్ని పంపించి ఉచిత సేవలు ఇస్తున్నారు. కొంతమంది ఛార్జీ ఎవరైనా డబ్బిస్తే తీసుకుంటున్నారు, లేకపోతే ఉచితంగానే చేస్తున్నారు. అలాంటి దిశకి మనం ఎప్పుడు ఎదగాలో అని ఆలోచించాలి. కానీ ఇవన్నీ మర్చిపోయి ఏదో ఈ ప్రస్తుతానికి లాక్డౌన్తో మన నంబర్లు తక్కువనే సంతృప్తి పడిపోవడం కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో ఇలాంటివే ఎక్కువ వస్తాయి. ఎవరు మిసైల్స్తో మన మీద దాడి చేయరు. రాబోయే ఎన్ని బయో సాంకేతికమైనటువంటి విప్లవాలు, ఆ రకమైనటువంటి ఆయుధాలే తయారవుతాయి. జీవ సాంకేతిక ఆయుధాలు అంటాం వీటిని. ఇది మానవ నిర్మితమే, ఇది నేచర్లో వచ్చింది అని కొంతమంది అనుకున్నారు, కొంతకాలం అనుకున్నారు. కానీ ఇప్పుడు రుజువులు ఉన్నాయి. అది వుహాన్ ల్యాబొరేటరీలో అమెరికన్ డిఫెన్స్ వ్యవస్థ, చైనా వ్యవస్థ కలిసి రూపొందించినటువంటి మారణాయుధం. ఇది ఏదో పర్పస్ కోసం తయారు చేసుకున్నారు. లీక్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ప్రయోగించకపోయి ఉండొచ్చు, కానీ తయారు చేసినంత మాత్రం వాస్తవం. దానికి సంబంధించిన డేటా, డాక్యుమెంట్స్ అంతా వెబ్సైట్లో దొరుకుతాయి మీకు. రాబోయే రోజులు ఇలాంటి ఇంకొక వైరస్ వచ్చినప్పుడు మళ్ళీ మనం లాక్డౌన్ అన్నటువంటి ఆ సింగిల్ సూత్రానికి అలవాటు పడితే ఈ దేశం అభివృద్ధి చేయడం కష్టం అమ్మా. మనం తగినంత మంది డాక్టర్స్ని తయారు చేసుకోవాలి. ఒకప్పుడు మీకు తెలుసు తెలియదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లో 740 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నాం. ఎంతమంది ఇంజనీర్లు తయారు చేసుకున్నాం? వాళ్ళలో ఎంప్లాయబిలిటీ ఉన్న ఇంజనీర్లు, అంటే నాణ్యత కలిగిన ఇంజనీర్లు కేవలం 20%, 23%. మిగతా చాలామంది అంతా IT ప్లాట్ఫామ్ నేర్చుకొని అమెరికాకు వలస వెళ్ళిపోయారు.
కానీ మన డాక్టర్లు కేవలం 90,000 మంది అంటే ఇది 70,000 మంది డాక్టర్లు 70,000 మంది డాక్టర్లు తయారు చేసుకుంటున్నాం. ఇది చాలదు. సంవత్సరానికి దేశమంతా కలిపి కనీసం 10 లక్షల డాక్టర్లు 15 లక్షల డాక్టర్లు ప్రతి సంవత్సరం తయారు చేసుకునే పరిస్థితి కావాలి. మనకు మొత్తం ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు దేశమంతా కలిపి 550 ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 740 ఉండేవి, ఇప్పుడు కొన్ని పోయినాయి. అవన్నీ పోయి ఇప్పుడు సుమారుగా 400కో 450కో దిగినాయి. అది కూడా ఏమిటి, కేవలం ఈ 2 రాష్ట్రాల్లో. దేశం మొత్తం మీద కొన్ని వేల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు. అదే రకంగా మెడికల్ కాలేజెస్ కూడా ఎక్కువ మనం పెట్టుకోవాలి, ఎక్కువ మందిని డాక్టర్లు తయారు చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్, పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి సపరేట్ అయినటువంటి ఒక విభాగం ఉంది, ఎపిడమియాలజీ అంటాం. దా సబ్జెక్ట్లో ట్రైన్ చేసుకున్నటువంటి కొంతమంది డాక్టర్స్ని, పారామెడికల్ ఫోర్సెస్ని తయారు చేసుకోవాలి. ఇలాంటి వాటికి ఒక రకంగా మన మిలిటరీ హాస్పిటల్స్ కానీ మిలిటరీ డాక్టర్స్ కానీ ఉపయోగపడతారు. వాళ్ళు రోజు వాళ్ళకి ఏం పెద్ద పనులు ఉండవు. యుద్ధం అనేది ఒక దశాబ్దంలో ఒకసారి వస్తుందో, శతాబ్దంలో ఒకసారి వస్తుందో. వాళ్ళని తీసుకొచ్చేటటువంటి వాటి మీద ట్రైన్ చేసుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక ఐసోలేషన్ వార్డు లేదా 200 బెడ్స్ ఉన్నటువంటి మంచి మోడర్న్ హాస్పిటల్ తయారు చేసుకొని పెద్ద స్థాయిలో చేస్తే వాటిని మెయింటైన్ చేయడం కష్టం. ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక చిన్న హాస్పిటల్ విత్ 200 బెడ్స్ ఐసోలేషన్ చేయడానికి కానీ క్వారంటైన్ చేయడానికి కానీ వీలుగా ఎపిడమియాలజీ చేసినటువంటి నిపుణులు కొంతమందిని, పారామెడికల్ ఫోర్సెస్ని సిద్ధం చేసి పెడితే ఎవరు ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్యాపిటల్ పరిగెత్తుకొని రానక్కర్లేదు. మనం అందరం ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండి హాయిగా వైద్యం చేసుకొని బట్టగట్టవచ్చు. ఈ రకంగా ఇతర దేశాల మీద ఆధారపడి మీరు ఆ కిట్స్ పంపిస్తారా, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో మీరు డెవలప్ చేస్తే మాకు ఇవ్వండి, మేము దాన్ని ప్రొడక్షన్ చేస్తాం, ఈ రకమైనటువంటి ఎదురు చూపులు ఎదురు తెన్నులు చూడాల్సిన అవసరం లేకుండా మన దగ్గర మేధో సంపత్తి ఉంది. మీకు తెలిసి ఉంటుంది, ఏ దేశంలో అయినా మన దేశస్తులే వెళ్ళి ఆవిష్కరణలు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్లో 40% ఇండియన్స్ వచ్చి డెవలప్ చేస్తున్నారు. మన డాక్టర్సే అమెరికాలో పనిచేస్తున్నారు ఎక్కువ మంది. రెండోది, మన ఔషధాలు మనం 3వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. మన ఔషధాలు 40% అమెరికాలో వాడుతున్నారు, బ్రిటన్లో 25% వాడుతున్నారు. మనం ఔషధాలు తయారు చేసుకోగలము, ఔషధాలు తయారు చేసుకునే శక్తి ఉంది. కానీ ఆవిష్కరణకు కావాల్సినటువంటి రిసోర్సెస్ లేవు, అలొకేషన్స్ లేవు. ప్రభుత్వ దృష్టి మారాలి. రక్షణ అంటే కేవలం మిసైల్సు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు కాదు, మన ల్యాబ్స్ పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. సాంకేతిక రంగంలో బయోటెక్నాలజీ విప్లవాలు ఎన్నో సాధించాము. ఇవాళ 5,000 కోట్ల రాబడికి మన బయోటెక్నాలజీ ఎదిగింది. 93లో శాంత ప్రారంభమైన తర్వాత బయోటెక్నాలజీ విప్లవం స్టార్ట్ అయింది. ఈ కొద్ది కాలంలోనే మనం 5,000 కోట్లకు చేరుకున్నాం, 10,000 కోట్లకు సన్నాహం అవుతున్నాం. ఇలాంటి మేధో సంపత్తున్న మన దేశంలో రిసోర్సెస్ అలొకేట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టం. వాళ్ళ ప్రాధాన్యాలు మార్చుకోవాలి, వాళ్ళు గుర్తించాలి ఏది అవసరం, ఇప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ అవసరం లేదు. అవును. వరప్రసాద్ రెడ్డి గారు, మీరు ఒక పాయింట్ మెన్షన్ మీకు చేశారు. ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. చెప్పండి సార్. ఇంకోటి ఏమిటంటే ఆవిష్కరణ గురించి చెప్తున్నాను కదా, గత సంవత్సరం 30 లక్షల పేటెంట్లు ఫైల్ చేశాం. మనమంటే మనం కాదు, అందరం సంయుక్తంగా ప్రపంచంలో 30 లక్షల పేటెంట్లు ఇంటర్నేషనల్ పేటెంట్ హౌస్లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ఏంటి, 30 లక్షల ఆవిష్కరణలు. అందులో భారతదేశం కూడా ఉంది కదా. ఎంత ఉండొచ్చు, మనం ప్రపంచ జనాభాలో ఎంతమ్మా, మనం 16%. కానీ మనం ఫైల్ చేసిన పేటెంట్ 30 లక్షలు, మన వంతు 16,289. 70% ఆఫ్ 30 lakh పేటెంట్స్ ఫైల్డ్ బై చైనా, మిగతా అమెరికా, యూరోపు. ఎందుకని ఇంత తక్కువ పేలవైన 16,289 ఆవిష్కరణలకు మాత్రం మనం పరిమితం కావాల్సిన అవసరం ఏంటి? ఈ దేశంలో మేధో సంపత్తి లేదా? దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు లేవు, దానికి సంబంధించినటువంటి వనరులు లేవు. మన యూనివర్సిటీస్ అంతా నిర్వీర్యంగా ఉన్నాయి. అసలు నిజానికి ఏ ఆవిష్కరణైనా అంకురం ఫస్ట్ యూనివర్సిటీలో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తారు, చేసి ఇండస్ట్రీకి బదలాయిస్తారు. ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని స్కేలప్ చేసి ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో ప్రవేశపెడతారు. ఈ మొట్టమొదటి స్టెప్ యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీలో మేధో సంపత్తి కలిగి ఉంటారు, చాలామంది ప్రొఫెసర్లు రీసెర్చ్ చేస్తుంటారు, వాళ్ళకి చాలా నిధులు ఉంటాయి. వారన్ బఫెట్ లాంటి వాళ్ళంతా యూనివర్సిటీస్ని బలోపేతం చేశారు. అక్కడ డబ్బున్న వాళ్ళు యూనివర్సిటీస్కి డబ్బు ఇస్తారు. మనకి డబ్బున్న వాళ్ళు కొత్త పరిశ్రమ పెట్టుకుంటారేమో కానీ యూనివర్సిటీ వైపు మొహం చూడరు. ఇది దురదృష్టం ఈ దేశంలో. పోనీ ఈ బాగా రిచ్ పీపుల్ దాని గురించి చూడకపోయినా ప్రభుత్వం దాన్ని ఏం చేయాలంటే మన యూనివర్సిటీస్ని బలోపేతం చేసుకోవాలి. రెండోది, 16,289 పేటెంట్లు మనం ఫైల్ చేసామని అక్కడికి తృప్తి పడితే దాంట్లో సింహభాగం ఎవరిది ఉండాలి? ప్రభుత్వ సంస్థ ఉండాలి. ఎందుకని? 40 CSR ల్యాబ్స్ ఉన్నాయి, మనకు చాలా IITs ఉన్నాయి, IIMs ఉన్నాయి, మనకు IISc ఉన్నాయి,
ఎన్ఐఏ ఉంది, ఎన్ఐవి ఉంది. ఇన్ని సంస్థల్లో బోల్డంత రీసెర్చ్ జరుగుతుంది. అందరూ మహామేధావంతులు, అనుమానం లేదు. అయితే వాళ్ళు ఫైల్ చేసిన పేటెంట్ కేవలం 128, 16,289. మిగతా ప్రైవేట్ సంస్థ నుంచి వచ్చినాయి. ఈ నంబర్స్ మారాలి. ఈ నంబర్స్ మారకపోతే దేశానికి భవిష్యత్తు లేదు. మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇది ల్యాబ్లో తయారైన అనేదానికి చాలా రుజువులు ఉన్నాయి, మనకి దొరుకుతాయి అవన్నీ అని కూడా. ఇప్పుడు ఇలాంటి ఒకటి ఏదో ఒక అతివాద వర్గం చేతికి వెళ్తే వాళ్ళు గన్లు, టెక్నాలజీ, బార్డర్లు క్రాస్ చేయడాలు ఇలాంటివి ఏమీ అవసరం లేకుండానే దాడి చేసే అవకాశం ఉంటుంది. దేశం మీద కావచ్చు, లేకపోతే ఒక ప్రాంతం మీద కావచ్చు. ఇప్పుడు దాని నుంచి పరిరక్షించుకోవడం అనేది కూడా మన రక్షణ వ్యవస్థలో ఆల్మోస్ట్ ఒక భాగం కావాల్సిన పరిస్థితి. ప్రధాన భాగం. ఇవాళ నేను ఇందాక చెప్పినట్లే ఎవరు మిసైల్స్, యుద్ధ విమానాలు వాడరండి రాబోయే రోజుల్లో. అదంతా అనవసరమైన ఖర్చు. కేవలం ఒక 50 మంది ఆత్మాహుతికి సిద్ధపడినటువంటి జిహాదీలనండి, వాళ్ళు ఇంకో పేరు పెట్టండి, సైనికులనండి, వీర సైనికులనండి, వీరమరణం పొందవలసినటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు కావచ్చు. ఒక 50 మందిని దేశం మీద పంపిస్తే ఫినిష్, ఆ దేశం అయిపోతుంది. అంత ప్రమాదం పొంచుంది రాబోయే రోజుల్లో. దానికి సన్నద్ధత అవసరం. ఆ సన్నద్ధత ఎట్లాంటిదంటే తగినంత మేధో సంపత్తికి కావాల్సిన ఆవిష్కరణలు, దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం, మన యూనివర్సిటీస్ని బలోపేతం చేసుకోవడం, R&Dకి ప్రధానమైనటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చి R&D మీద ఖర్చు పెట్టండి, మీకు R&D ఖర్చు పెట్టినప్పుడు దానికి మేము వెసులుబాటు ఇస్తాం ట్యాక్స్ రూపంలోనో లేకపోతే ఇంకో రకంగానో అని చెప్పడం, వాళ్ళకి R&D చేసేటువంటి సైంటిస్ట్కి ఎక్కువ జీతభత్యాలు ఇవ్వడం, వాళ్ళు ఎవరు మన దేశం దాటిపోకుండా మన దగ్గరే మన దేశంలోనే వాళ్ళకి అలాంటి వర్కింగ్ వాతావరణం, ఆ యాంబియన్స్ క్రియేట్ చేసి. చాలామంది సైంటిస్టులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని అడిగాను నేను, ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు ఇతర దేశాలకని. మన దేశంలో మన ల్యాబ్స్లో సైన్స్ కన్నా పాలిటిక్స్ ఎక్కువ అన్నారు. అంటే మన యూనివర్సిటీస్లో పాలిటిక్స్ ఎక్కువని. ఇవి తగ్గించి సైన్స్ని కనుక పెంపొందిస్తే ఎవరు బయటకు వెళ్ళిపోరు. అలాంటి వాతావరణం కనుక కల్పించగలిగితే మనం, సుహృద్భావమైన వాతావరణం సైంటిస్టులకి, ఆ సైంటిఫిక్ యాంబియన్స్ క్రియేట్ చేస్తే అందరూ ఇక్కడే పనిచేస్తారు. ఆవిష్కరణలు ప్రపంచాన్ని మనం అందివచ్చు. మీరు గత చరిత్ర చూస్తే 1000 సంవత్సరాల క్రితం తక్షశిల యూనివర్సిటీ, అవన్నీ నలంద యూనివర్సిటీ ఇక్కడే ఉన్నాయి. ఎవరికి యూనివర్సిటీస్ అన్న కాన్సెప్ట్ లేని రోజులో మనకు యూనివర్సిటీలు ఉన్నాయి. అనేక దేశాల నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుపోయారు పాఠాలు. అలాంటి దశ మారి ఇవాళ అందరం మనం ఇతర దేశాలకు పోవాల్సినటువంటి దుర్దశ వచ్చిందంటే కారణం ఈ కాలంలో మార్పో లేకపోతే పరిపాలకుల్లో లోపమో నాకు తెలియదు. సార్, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మెల్లమెల్లగా లాక్డౌన్ ఎత్తుతున్నారు. ఒకటి రైల్ ట్రావెల్ అలౌ చేస్తున్నారు, ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ కూడా మొదలు పెడతామని చెప్తున్నారు. ఒక సర్జ్ వస్తుందేమో అని ఒక టెన్షన్ ఉంది డాక్టర్స్లో చాలా వరకు. దాన్ని ఎలా తట్టుకుంటాం అనే ప్రశ్న కూడా ఉంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఇలా లాక్డౌన్ సడలిస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉండడం ప్రతి కంట్రీలోనూ మనకు కనబడుతోంది. మనకు ఆ ప్రిపేర్డ్నెస్ ఉందా నిజంగా? ఇప్పుడు జూలైలోనూ ఇది స్ప్రెడ్ ఫాస్ట్గా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయితే ఏంటి పరిస్థితి? మనకైతే నంబర్స్ పెరిగితే తట్టుకునే శక్తి లేదమ్మా. అట్లన్నీ లాక్డౌన్ పెడితే ఈ దేశంలో చాలామంది ఆకలి చావుకు గురవుతున్నారు. అందుకే దీని ఏం చేయాలంటే ఇది బ్యాలెన్స్డ్ యాక్ట్. చాలా కాషియస్గా, జుడిషియస్గా ఎట్లా ముందుకు అడుగు వేయాలి, వేటి మీద సడలింపులు ఇవ్వాలి, వేటి మీద సడలింపులు ఇవ్వక్కర్లేదు అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి ఒక నిపుణుల కమిటీ వేయాలి. ఇప్పుడు తప్పనిసరిగా మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ నడవాలి. ఎందుకు? మందులు తయారు కావాలి, లేకపోతే షెల్ఫ్లో మందులు దొరకవు. అలాగే మనకు కొన్ని హాస్పిటల్స్ తప్పనిసరిగా వర్క్ చేయాలి. అవి లేకపోతే రోగులు చచ్చిపోతారు. కొన్ని అత్యవసరమైనటువంటి వస్తువుల రవాణా శాఖ ఉండాలి. కాకపోతే అవసరమైనటువంటి మీకు ఈజీగా చెప్పగలిగిన ఏమిటి? సినిమా హాల్ అవసరం లేదు. మనకు వినోదం అవసరం. ఇప్పుడు ప్రాణం ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు కొన్ని రోజుల్లో మాల్స్ అక్కర్లేదు, సినిమా హాళ్ళు అక్కర్లేదు, పెళ్ళిళ్ళకి ఆర్భాటాలు అక్కర్లేదు. ఒక 50 మందితో 10 మందితో కుటుంబ సభ్యులతో పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు 5,000 మందిని 10,000 మందిని పిలిచి పెళ్లి చేసుకున్నటువంటి ఈ అటాటోపాలు ఎందుకమ్మా? అటాటివి ఖండించాలి. అలాంటి వాటి ఒక చట్టం తీసుకురావాలి. ఎక్కడ కూడా మీరు 500 మందికి మించి ఎక్కడ గుమికూడడానికి అవకాశం లేదు. అదొక రకమైన కర్ఫ్యూ. నంబర్ నిర్ణయించిన 500 కావచ్చు. నేను 500 అంటున్నాను. నా ఉద్దేశం డాక్టర్స్ అంతా కలిసి కూర్చొని నిర్ణయిస్తే 100 అంటే 100, 50 అంటే 50. అలాంటి నిబంధనలు పెట్టి ఏది అవసరమైనటువంటి ఏవి ఆగకుండా చూడాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకపోతే చాలా కష్టం. ఇప్పుడు దేశ పునర్నిర్మాణంలో ఉంది. ఒక హాస్పిటల్ కట్టాలన్నా కన్స్ట్రక్షన్ జరగాలి, ఒక ఎపిడమియాలజీ సెంటర్ కట్టాలన్నా కన్స్ట్రక్షన్ కావాలి, ఒక ఇన్స్టిట్యూషన్ కట్టాలన్నా కన్స్ట్రక్షన్ జరగాలి. కన్స్ట్రక్షన్ తప్పనిసరిగా అవసరం. అయితే అక్కడ కొన్ని జాగ్రత్తలు పాటించి ఎంతమంది అవసరం బాగా అది వర్క్ మేనేజ్మెంట్ అని, లేబర్ మేనేజ్మెంట్ అని ఈ ఫిలాసఫీ అంతా తీసుకొచ్చి పెట్టి
ఈ వ్యవస్థకి ఇంతమందే సరిపోతారు, ఇంతంత దూరం పాటించాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళ మాస్కులా లేకపోతే పీపీఈ కిట్లా ఏమి ఇవ్వాలి, వీటి మీద దృష్టి పెట్టి అవసరమైన అన్నింటిని నడిపించాలి, తప్పదు. ఇంకోటి కొంతమందికి రావచ్చు కూడా, మీరు చెప్పినట్టుగా అది కొంత వర్క్ స్టార్ట్ అయితే సంఖ్య పెరుగుతుంది. బట్ వీ షుడ్ లెర్న్ హౌ టు లివ్ విత్ కరోనా. కొంతమందికి సోకుతుంది, పోతుంది కూడా. గతంలో ఇంతకన్నా పెద్ద ప్లేగ్ వచ్చింది, కొంతకాలం ఉండిపోయింది. ఇది అంతే, ఆ దశలోనే ఉన్నాం. ఇది వస్తుంది కదా అని ఇంకా లాక్డౌన్ చేసి కూర్చుంటే దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక జుడిషియస్ స్టెప్ ఫార్వర్డ్. ఏవి ఉంచాలి, ఏవి ఉంచకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు ఉండాలి. ఎక్కడ రిలాక్స్ కాకూడదు. వదిలిపెట్టి వదలాలి. వదలకపోతే ఈ వ్యవస్థ జరగదు ముందుకి. ఈ జగన్నాథ రథచక్రాలు కదలాల్సిందే, ముందుకు జరగాల్సిందే. కాకపోతే అన్నీ జరగాల్సిన అవసరం లేదు. కొన్ని ఆగిపోవాలి, కొన్ని జరగాలి. అక్కడ వివక్షత, అక్కడ నిపుణత, కొంతమంది కమిటీ నిపుణులు వేసి వాళ్ళు నిర్ధారిస్తే ఏది అవసరం, ఏది అవసరం లేదు, అవసరమైన వాటిలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ మెకానిజం ఉండాలి, అవన్నీ కూడా ఆలోచించాలి. అవి ఆలోచించకుండా లాక్డౌన్ ఉండాలా లేదని, దీనికి 0-1 సొల్యూషన్ కాదమ్మా. బ్లాకా వైటా కాదు, ఇది గ్రే ఏరియా. కొన్ని అవసరం, కొన్ని అవసరం లేదు. ఓకే సార్, అయితే పీపీఈ కిట్స్ విషయంలో కానివ్వండి, టెస్టింగ్ కిట్స్ విషయంలో కానివ్వండి, చైనా నుంచి కానీ సౌత్ కొరియా నుంచి కానీ మన వాళ్ళు పెద్ద ఎత్తున తెప్పించుకున్నారు. ఫాల్స్ ట్రూ అండ్ ఫాల్స్ అని వస్తున్నాయి అనేది కూడా ఒక కంప్లైంట్. అట్ దిస్ స్టేజ్ మనం టెస్టింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నాం, కానీ అది ఎంతవరకు వస్తుంది అనేది ఒక డౌట్ చాలా మందిలో. మీరు ఏం చెప్తారు? ఈ టెస్టింగ్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలా? ఎంతకాలం అవ్వాలి? నిజంగా ఈ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అనే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? కాబట్టి ఇప్పుడు చూడమ్మా, మనకంటూ మన టెస్ట్ కిట్ అంటూ ఉండి దాన్ని బాగా నిర్ధారించుకోగలిగితే క్వాలిటీ, అప్పుడు టెస్ట్ కిట్స్ చేయాలి. కానీ అనుమానం ఉన్న టెస్ట్ కిట్తో చేసి ఫాల్స్ పాజిటివ్కి, ఫాల్స్ నెగిటివ్కి మనం స్పందించడం ఒక రకంగా అనవసరంగా మనం స్ట్రెస్ని మనం కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. దానికి నిజమైనటువంటి నిపుణత కలిగినటువంటి టెస్ట్ కిట్ మనం తయారు చేసుకొని మనం టెస్ట్ చేస్తే తప్పులేదు. కానీ ఇంపోర్టెడ్ వాటి మీద అనేక రకాల అనుమానాలు పెట్టుకొని చేసి అది నిజమో కాదో, ఇది కలయో వైష్ణవమాయో అన్న పద్ధతిలో ఉంటే కాదు. అది టెస్ట్ చేయడం కూడా అనవసరమే నా ఉద్దేశం. కొంతకాలం తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సోగుతుంది, దాని తాలూకు రెసిస్టెన్స్ వస్తుంది, దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అది కూడా ఈ పాటికి నా ఉద్దేశం ప్రజల్లో వచ్చింది. ఇప్పుడు మీరైనా నేనైనా మనం ఆరోగ్యం ఉన్నామని మనం అనుకుంటున్నాం. నిజానికి మన బాడీలో టెస్ట్ చేస్తే యాంటీబాడీస్ ఉండొచ్చు. ఎవరో ఒకరు బయట నుంచి వచ్చిన వాడు కలుస్తారు. ఇప్పుడు మీరే నాకు టీవీ పీపుల్ పంపించారు, మీ క్రూని. వాళ్ళలో నిర్ధారణంగా ఉన్నటువంటి కొద్దిపాటి ఆ వైరస్ నాకు సోకుండొచ్చు, బట్ నాలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి దాన్ని తట్టుకొని నిలబడి యాంటీబాడీస్ డెవలప్ చేసి ఉండొచ్చు. దీన్ని టెస్ట్ చేసి అయ్యో యాంటీబాడీస్ ఉన్నాయి, ఇతనికి రోగం ఏం చెప్పి నిర్ణయించడం తప్పు కదా. అందువల్ల నా ఉద్దేశం ఒక దశలో టెస్టులు ఆపితేనే మంచిది. ఈ దశలో మొట్టమొదటి చేస్తుండాలి. ఇప్పుడు బాగా ప్రబలిపోయింది, ఎంతమందికి టెస్ట్ చేస్తారు? దీని మీద పెట్టే ఖర్చు కన్నా కూడా ఔషధ నిర్మాణానికో లేకపోతే వ్యాక్సిన్ నిర్మాణానికో ఖర్చు పెడితే మంచిది, లేదా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే మంచిది. టెస్ట్ కిట్ల మీద ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసరం. ఇంపోర్ట్ చేయకూడదు అట్లీస్ట్. కానీ మన టెస్ట్ కిట్లు మనం మంచి ప్రమాణాలతో మనం తయారు చేసుకుని పెట్టుకొని ఉండడం చాలా అవసరం. ఇంకొక ఎపిడమిక్ లాంటిది వస్తే ఆనాటికైనా అవసరం అవుతాయి. అది తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు అందరినీ టెస్ట్ చేద్దామన్నటువంటి నిబంధనలు పెట్టుకోవడం ఒక రకంగా సాహసమే, అనవసరం అనిపిస్తున్నాం. ప్లాస్మా థెరపీ గురించి కూడా మాట్లాడుతున్నారండి. ICMR గైడ్ లైన్స్లో కూడా మొదట కొన్నాళ్ళు మీరు ట్రై చేయండి అన్నారు, తర్వాత వద్దన్నారు. మళ్ళీ క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి మీరు ప్లాస్మా థెరపీ అప్లై చేసి చూడండి అని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది ప్లాస్మా థెరపీలో అంటే ఏం చెప్తారు? దీని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? అది మీరు చెప్పిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ప్లాస్మా థెరపీ పనిచేస్తుందని ఇప్పుడు చూడండి, అందరం ఎట్లా ఉన్నామంటే నిర్ధారితమైనటువంటి చికిత్స లేదు, నిర్ధారితమైనటువంటి వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు చేతిలో ఏది కనపడితే ఇది మనం ప్రయోగించి చూస్తున్నాం. ICMR కూడా ఏం చేసిందంటే ప్లాస్మా థెరపీ ఏమైనా చదువుతుందేమో చూద్దామని ప్రయత్నం చేశారు. 2 చనిపోయారు, మీకు తెలుసో తెలియదు. కొంతమందికి పర్వాలేదు అనిపించింది, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు పునరావృతమైంది. దాంతో వాళ్ళు డౌట్లో పడ్డారు, ఆపారు. ఆపిన తర్వాత కొంతమందికి ఎక్కడో సక్సెస్ అయింది, చెన్నైలోనే ఎక్కడో చేస్తే. తర్వాత మళ్ళీ దాన్ని చేస్తే మంచిదేమో. ఇప్పుడు ఏమిటంటే ఆపద్ధర్మంగా ఏది పడితే చేస్తున్నారు. డెసిషన్స్ వ్యాసిలేట్ అవుతున్నాయి ఒక పక్క నుంచి ఒక పక్కకి. 2 చనిపోతే వద్దంటున్నారు, ఒకరికి ఏదో నయమైతే మళ్ళీ చేసి చూద్దాం అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ఇది ఎవరైనా చేయక తప్పదు. ఇప్పుడు రెమిసిడివిర్ అని చెప్పని USFDA ఇచ్చింది, అది కూడా కొంతమంది పనిచేసింది, కొంతమంది పని చేయలేదు. ఇక్కడ కొంతమంది వాడి చూశారు. అదే రకంగా ముందు క్లోరోక్విన్ అది వాడాం కదా, అవును, అది వాడే కొంతమందికి విపర్యాలు వచ్చినాయి,
సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, దానికి కొంతకాలం మానేసాం. ఇవన్నీ కూడా ఏంటంటేనమ్మా, ఈ ప్రస్తుతం చేతిలో ఏముందో అది వాడి చూడడం, అది దాని ఫలితాలు మిశ్రమంగా ఉంటే అయోమయంలో పడ్డం. ఫలితాలు ఎప్పుడు మిశ్రమంగానే ఉంటాయి. ఇప్పుడు ఇంతెందుకు రేపు వ్యాక్సిన్ డెవలప్ చేస్తారు, దాని మీద లిమిటెడ్ ట్రయల్స్ చేయబోతున్నాం. ఒక 500 మంది మీద చేశారనుకోండి, దాంట్లో కేవలం ఒక 150 మందికో 170 మందికో బాగైంది, మిగతా వాళ్ళకి కాలేదు. దాని వ్యాక్సిన్ వాడాలా వద్దా అనే సంశయం రాదు. వాడితే కనీసం ఆ 170 మంది అన్నా బాగుతారు కదా అని చెప్పిన ఒక ధైర్యం. 350 మంది పని చేయలేదు, వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఒక బాధ. ఇవన్నీ కూడా ఏంటంటే సందేహం అనేటువంటి అంశు మీద నిలబడేటటువంటి పరిస్థితులు. దీనికి స్టాటిస్టికల్ అనాలిసిస్ అందుకే చేస్తారు. అంత తేలిగ్గా వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత అందరికీ వాడేసేటువంటి పరిస్థితి కాదమ్మా. దీని మీద బోడంత అధ్యయనం జరగాలి. ఎంతమందికి ఇది వెసులుబాటు కల్పించింది, ఎంతమంది దీని నుంచి కోలుకోలేకపోయారు, ఎంతమందికి సగం మాత్రమే పనిచేసింది, ఇలాంటి డేటా అంతా సమీకరించి వాళ్ళు బాగా ఒక నిర్ణయానికి రావడానికి తగినంత సమయమే పడుతుంది. అన్నిటికీ మనం చేయక తప్పదు, చేయకుండా ఊరుకోలేము, చేస్తూ ఉండాల్సిందే. ఏదో ఒక నిర్ణయానికి ఆ ఫలితాలు మిశ్రమ ఫలితాల నుంచి ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపించిందో దానివైపు వెళ్తాం. 500 మందిలో 256 మంది పనిచేస్తే పట్టిపోవాలి, వాడాలి, వ్యాక్సిన్ వాడాలి. ఎక్కువ మంది పనిచేస్తుంది. ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అంటారు దాన్ని. అలాంటప్పుడు ఆ రకమైనటువంటి నైతిక సూత్రాన్ని పాటిస్తారు. ఈ వ్యాక్సిన్ తయారీ మొత్తంలో ఒక 5-6 దశలు ఉంటాయి అని చెప్తున్నారు అందరూ. అయితే మనకి కొన్ని పర్మిషన్స్ అవసరం, ఇందులో కొన్నిటిని మినహాయించడానికో లేకపోతే లిమిటెడ్ నంబర్లో చేయడానికో అని చెప్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ విషయంలో అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి సార్? ఏమన్నా మనకి పర్మిషన్ లాంటివి ఇచ్చారా కొన్ని స్కిప్ చేయడానికి కానీ లేకపోతే ప్రొసీడ్ కావడానికి కానీ? కిట్స్ అయితే ఇచ్చారమ్మా. ఎందుకంటే కిట్స్ ఒక మనిషి శరీరంలోకి ప్రవేశించవు. మనిషి శరీరంలోంచి ఒక రక్త పొట్టును తీసి వాడేది, అందువల్ల దానివల్ల ప్రమాదం ఏమి లేదు కదా. అలాంటి వాటికి వాళ్ళు చాలా త్వరగానే పర్మిషన్ ఇచ్చేశారు. అత్యయిక పరిస్థితిలో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో చూడండి, వ్యాక్సిన్కి ఒక క్రమం ఉంది. మనం ఏం చేయదలుచుకున్నామో దాన్ని అంతా రాసి మనకు ఇన్స్టిట్యూషనల్ బయోసేఫ్టీ కమిటీ అని ఉంటుంది, దానికి అప్లై చేస్తాం. వాళ్ళు దాన్ని చూసి మీరు చేయబోతున్నటువంటి ఈ ప్రయోగాలు మాకు సమ్మతమే, ప్రమాదం లేదు, చేయండి అంటారు. అప్పుడు దాకా మనం చేయడానికి లేదు. ఆ ఐబిఎస్సి వాళ్ళు అప్రూవ్ చేశాక మనం ప్రయోగాలు చేస్తాం. ప్రయోగాలు ఫలితాలని మనం వాళ్ళు మళ్ళీ ఆర్సీజీఎంకి సబ్మిట్ చేస్తాం, అంటే రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మ్యానిపులేషన్. వాళ్ళు దాన్ని చూసి మీ ప్రయోగ ఫలితాలు బాగానే ఉన్నాయి, మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కావచ్చు అంటారు. అప్పుడే మనం ఫర్దర్గా ప్రొసీడ్ కావాలి. ఇట్లా అన్ని దశల్లో మనం ప్రయోగం చేయడం, వాళ్ళ అనుమతి పొందడం, ప్రయోగం చేయడం, వాళ్ళ అనుమతి పొందడం, ఇవి ఒక రకమైనటువంటి క్రమం ఇది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ చివరికి ఒక ఆరోగ్యవంతుడి శరీరంలోకి వెళ్తుంది, ఒక రోగికి కాదు వెళ్ళేది. వ్యాక్సిన్ అనేది ఎవరికి ఇస్తారు? రోగికి ఇవ్వరు, ఒక ఆరోగ్యవంతుడికి ఇస్తారు, రోగం రాకుండా ఉండడానికి. మనం ఒక రోగికి ఒక మందు ఇచ్చి వాడికైనా వికటిస్తే వాళ్ళు ఏదో రోగంతో ఉన్నాడు, మందు వల్ల కూడా ఇంకో చెడ చేసింది అని సరిపెట్టుకోవచ్చు. ఒక ఆరోగ్యవంతుడిని పాడు చేయలేం కదా. ఈ వ్యాక్సిన్ వికటిస్తే ఒక ఆరోగ్యవంతుడికి చాలా ప్రమాదం. అందులో ముఖ్యంగా వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి ఇస్తాం. ఒక చిన్న పిల్లలకి వికటించే వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళ ప్రాణం పోగొడితే ఆ నింద అంతా ఇంత కాదు, అది మానసిక స్థైర్యాన్ని కోల్పోతాం. కాబట్టి అనేక రకమైనటువంటి పకడ్బందీ సూత్రాలు పెట్టారు, ప్రోటోకాల్స్ పెట్టారు. వీటిల్లో కొన్ని ఉల్లంఘించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వ్యాక్సిన్కి వాళ్ళు ఎట్లాంటి పర్మిషన్స్ ఇచ్చారా లేదని మీరు అడిగారు. ఇంకా మనం ఎవరూ సబ్మిట్ చేయలేదు ఏ డేటా. ఏ కంపెనీ కూడా డ్రగ్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసేసాము, ఈ ఫలితాలు వచ్చినాయి, మాకు ఇది ఉల్లంఘించండి అని చెప్పినటువంటి మాకు ఈ వెసులుబాటు ఇవ్వండి, ఈ రిలాక్స్ చేయండి ఈ రూల్ అని చెప్పినటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. కానీ నేను విన్నది ఒకటి ఈ వార్తలో, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఒక సంస్థ మేము ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కూర్చున్నాము, వ్యాక్సిన్స్ రెడీగా ఉన్నాయి, అనుమతి రాగానే మేము విడుదల చేస్తామన్నారు. అదే కానీ నిజమైతే ఒక పెద్ద కన్సెషన్ ఇచ్చినట్టుగా లెక్క. ఒక రూల్ ఏమిటంటే మనకు అనుమతి పత్రం వచ్చిన దాకా ప్రొడక్షన్ చేయడానికి వీల్లేదు. యాజ్ పర్ డ్రగ్ యాక్ట్ అన్ని అనుమతులు వచ్చాకనే మనం ప్రొడక్షన్ ప్రారంభించాలి. కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించి మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ అంతా పైలప్ చేసి డిస్ట్రిబ్యూషన్ పంపిస్తాం. ఇప్పుడు ఆ సంస్థ నాకు చెప్పింది, నాకు కాదు మీడియాలో వచ్చింది, మేమంతా రెడీగా ఉన్నాం, వ్యాక్సిన్ అంతా ప్రొడ్యూస్ చేసి పెట్టి కూర్చున్నాం, అనుమతి పత్రం రాగానే మేము మార్కెట్లో రిలీజ్ చేస్తాం, వీఆర్ రెడీ విత్ 100 million doses అని చెప్పారు. అదే కానీ నిజమైతే డ్రగ్ కంట్రోలర్ వాళ్ళకి ప్రొడక్షన్ ముందుగానే అనుమతి పత్రం లేకుండా ప్రొడక్షన్ చేసుకోమని చెప్పినట్టుగా లెక్క. అది నేను వెరిఫై చేయలేదు. ఆ సంస్థకి ఆ డ్రగ్ కంట్రోల్కి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది నాకైతే దాని మీద ఏ రకమైనటువంటి సమాచారం లేదు. ఇది కానీ జరిగి ఉంటే కన్సెషన్ ఇచ్చినట్టు లెక్క. ఇవ్వచ్చాక ఇవ్వకూడదు అనేది వేరే ప్రశ్న, అది వేరే డిబేట్, సైంటిఫిక్ డిబేట్.
సార్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వైరస్ ఏదైతే ఉందో మ్యూటేషన్ జరిగొచ్చింది, లేకపోతే మన కంట్రీయే ఉష్ణ దేశం కాబట్టి కొంత స్ప్రెడ్ స్లోగా ఉంది, ఇలాంటి రకరకాల వాదనలు కూడా వైరస్కి సంబంధించి ఉన్నాయి. అది ఎంతవరకు నిజమని భావిస్తున్నారు మీరు? నేను సైంటిస్ట్ని కాదమ్మా, కానీ ఒక విషయం, విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ చాలా వస్తున్నాయి. 70 డిగ్రీల వరకు మనకు టెంపరేచర్ పెరిగితే ఏం ఉండదని ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు కొత్తగా చెప్పేది 130 డిగ్రీల వరకు ఉంటుందని ఇంకొక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన టెస్ట్ రిజల్ట్స్ మనం ఎగ్జామిన్ చేయలేదు, మనం ఆ ల్యాబ్స్కి వెళ్ళి వాళ్ళ డేటా అంతా ఎగ్జామిన్ చేయలేదు. ఎవరైనా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు దానికి తగ్గ ప్రమాణపత్రం ఒక వైట్ పేపరు లేకపోతే ఒక సైంటిఫిక్ పేపర్ జర్నల్లో పబ్లిష్ చేస్తే అది చదివి మనకు నిర్ధారణకు రావచ్చు. ఇవన్నీ ఒట్టి పేపర్ స్టేట్మెంట్లే. ఏది నిజమో మనకు తెలియదు. 70 డిగ్రీలు కరెక్టా 130 డిగ్రీలు కరెక్టా మనకు తెలియదు. ఇంకోటి మీకు తెలియదు, కేవలం పెద్దవాళ్ళకే వస్తుందని అన్నారు, చిన్నపిల్లలు కూడా వస్తుంది. అదే కాదు, కేవలం లంగ్స్కే ఎఫెక్ట్ అవుతుంది ముందు అనుకున్నాం. కరోనా అనేది ఇట్ యాక్ట్స్ ఆన్ లంగ్స్, అందుకనే ప్రమాదం అని చెప్పి చాలా కాలం ఆ భావనలో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఒంటి మీద దద్దుర్లు వస్తున్నాయి, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఇది స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, హృదయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అంటే అది అటాక్ కానటువంటి అవయవం ఏదీ లేదు, అన్నీ ఉన్నాయని చెప్పి తెలుస్తున్నారు. మరి ఏది కరెక్టు? వీటి ఏటికి సైంటిఫిక్ బేస్ లేదమ్మా. ఇవన్నీ హైపోథసిస్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏమిటంటే ఒక రకమైనటువంటి ఊహ. ఈ ఊహలు సైన్సే రుజువు నిర్ధారణ చేయాలి. కొన్ని ఎక్స్పెరిమెంట్ జరగాలి, కొంతకాలం జరగాలి. కరోనా అన్న దాని వయసు మనకు తెలిసినంతలో కేవలం ఒక 3 నెలలు. ఈ 3 నెలల్లోనే మనం దాని మీద సాధికారమైనటువంటి ఒక స్టేట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదంతా ఊహాజనితాలే. ఆ ఊహలే నిజం కావచ్చు కూడా, కానీ ఇవాళ వాటి ఆధారం అనేది ఒక సైంటిఫిక్ సిద్ధాంతపరంగా దానికి ఆధారాలు ఏమీ లేవు. ఎవరెవరికి తోచింది, ఎవరు వాళ్ళ ఊహానుసారం వాళ్ళ మేధస్సుకు అనుగుణంగా వాళ్ళకున్న తర్కానికి అనుగుణంగా వాళ్ళు చెప్తున్నారు. అవి కొన్ని నిజం కావచ్చు, కొన్ని వీగిపోవచ్చు. కరోనాతో కలిసి సహజీవనం చేయడం ఒకటే కరెక్ట్. వైరస్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది, దాని స్వభావం అట్లాంటిది. మీకు తెలుసు, ఒక లారా దశలో ఉంటుంది ఒక పురుగు, ఆ తర్వాత బయటకు వచ్చి గొంగళి పురుగు అవుతుంది, గొంగళి పురుగు కాస్త సీతాకోకచిలుక అవుతుంది. దాని తత్వం అది. అలాగే వైరస్ కూడా ఒక దశలో ఒక రకంగా ఉంటుంది, దాని స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది, DNA మారిపోతూ ఉంటుంది, చాలా త్వరగా మారుతుంది. అందువల్ల దానికి తగ్గట్టుగానే మనం వ్యాక్సిన్ రూపొందించేటప్పుడు దాన్ని ఎన్ని రకాల మార్పులకు ఇది గురవుతుందో అని ఊహించి సైంటిస్టులు రూపకల్పన చేస్తారు వ్యాక్సిన్కి. అంటే ఇట్ షుడ్ కవర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మ్యుటేషన్స్. అది చేయడమే పెద్ద ఫీట్, సైంటిఫిక్ ఫీట్ అది. అవి ఆ రకంగానే ఇప్పుడు ఈ రోజుల్లో సైన్స్ ఆ రకంగా డెవలప్ అయింది, చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా వైరస్ కూడా, అవి కూడా వాటి స్వరూప స్వభావాలు వీళ్ళు ఊహించిన దానికన్నా చాలా వేగంగా మారుతున్నాయి. అది ప్రకృతి నుంచి వచ్చింది కదా, అది ప్రకృతి నుంచి వచ్చిన దానికి మనకన్నా ఎక్కువ వేగం ఉంటుంది. మనం దాన్ని పోటీపడి వెంటబడుతున్నాం. సో కరోనాతో సహజీవనం చేయడం అనేది ఒక్కటే మన ముందున్న మార్గం అనేది ప్రభుత్వాలు చెప్తున్నాయి. మీరేమంటారు సార్? దీన్ని మనం సక్సెస్ఫుల్గా ఎదుర్కొని నిజంగా సహజీవనం చేసుకుని అలవాటు చేసుకోవడం అనేదే మన ముందున్న మార్గమా? హలో, కనెక్షన్ మరింటుంది. హలో, వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుందా? సో సాంకేతిక కారణాల వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం వరప్రసాద్ రెడ్డి గారితో. సో ఇది ల్యాబ్లో పుట్టిన వైరస్ అనడానికి సరైన ఆధారాలు ఉన్నాయి. దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఖచ్చితంగా. డిఫెన్స్కి కేటాయించే బడ్జెట్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, మెడిసిన్స్కి ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉందంటున్నారు వరప్రసాద్ రెడ్డి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.